ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రథమావిష్కరణ. ఎప్పుడు వసిని వాగ్దేవతలు ఎలా పాడారు, ఆ పాడినప్పుడు ఆ సభలో ఎవరెవరు ఉన్నారు, అమ్మ ఎలా ఉంది, మిగతా వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు, అవన్నీ ఇప్పుడు తెలుస్తాయి అన్నమాట మనకి. అమ్మ స్తోత్రం సిద్ధమైందని చెప్పగానే ఇది ఎక్కడ పఠించాలో నేను చెప్తానని అమ్మవారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారు. కళ్ళు మూసుకుని భావన చేస్తూ వినండి. ఇది మనము మణిద్వీపంలో ఉన్నాము అన్నట్టుగా భావన చేస్తూ వింటే అదే ధ్యానం అయిపోతుంది అనమాట. ఇందులో ధ్యానానికి సంబంధించినవి కూడా చాలా దొరుకుతూ ఉంటాయి మనకి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఈ పేరాన్ని ధ్యానం చేయండి, ఈ మాటల్ని ధ్యానం చేయండి అని నేను ఒక్కొక్కసారి మీకు ఫొటోస్ తీసి కూడా పెడతాను. అవి ధ్యానం చేస్తే సరిపోతుంది అనమాట. మనము ఎంత పుణ్యం అంటే ఇంకా మనము డైరెక్ట్గా మణిద్వీపానికి మనం వెళ్ళిపోతాం అనమాట, అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఏమంటున్నారు అమ్మవారు, ఇది ఎక్కడ పఠించాలో నేను చెప్తానని అమ్మవారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారు. మొదటిసారి లలితా సహస్రనామ ఆవిష్కరణ సభ మణిద్వీపంలో జరిగింది. సో మణిద్వీపంలోనే కదా అమ్మ ఉంటారు, చింతామణి గృహంలో ఉంటుంది. మణిద్వీప వర్ణన చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, ఎంతో గొప్పగా ఉంటుంది. దాన్ని ఊహించుకుని మనము ధ్యానం చేసుకున్నా అది దాన్ని వింటూ వింటూ మనము అలా ఉన్నాం కదా మనం కూడా అందుకని మనం సహస్రనామము పఠించేటప్పుడు ఏమనుకోవాలి, ఇంకా అన్నీ మర్చిపోవాలి. అమ్మ దగ్గరికి వచ్చాము అంటే మన బాధలన్నీ పక్కకు పెట్టేసేసి నేను మణిద్వీపంలో కూర్చున్నాను, అమ్మ ఎదురుగా కూర్చున్నాను అనుకోవాలి. సో ఇదంతా వర్ణిస్తున్నారు చూడండి. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, అక్కడ ఒక పెద్ద సభ. ఆ సభలో అమ్మవారు పంచబ్రహ్మాసనం మీద కూర్చున్నారు. పంచబ్రహ్మాసనము అంటే ముందు ముందు వస్తుంది మనకి, ఇక్కడ జస్ట్ ఒక్క లైన్లో చెప్తాను. పంచబ్రహ్మలు, బ్రహ్మ, రుద్రులు, మహేశ్వరులు వాళ్ళందరూ కలిసి, విష్ణువు అందరూ కలిసి అమ్మని ఆ మంచాన్ని, అది ఆ సింహాసనాన్ని పట్టుకున్నారంట కింద వాళ్ళు. అట్లా పంచబ్రహ్మాసనం మీద కూర్చున్నారు. అంబిక అమ్మవారికి ఎన్ని పేర్లున్నా ఈ పేరు కూడా చాలా బాగుంటుంది. ఎన్ని పేర్లున్నా అమ్మవారే. అంబిక సింహాసనం మీద కూర్చున్నారు. అమ్మవారు ఎప్పుడైతే సభ ఏర్పాటు చేశారో వెంటనే ఆ సభకు అనేక మంది వచ్చారు. ఎందుకంటే ప్రపంచాన్ని నిర్వహించే ప్రపంచ నాయకురాలి సభ అది. ప్రపంచాన్ని నిర్వహిస్తుంది అమ్మ. ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, చెప్పుకున్నాం కదా. భూలోకమే కాదు ఇంకా చాలా లోకాలు ఉన్నాయని. అందరికీ హెడ్ అమ్మవారే అనమాట. అమ్మవారు మీటింగ్ పెట్టింది అంటే ఇంక అందరు రావాల్సిందే కదా. అది కూడా అమ్మ చెప్పిందంట, అందరినీ పిలిచేసేయండి ఒకేసారి, అందరూ వచ్చి ఈ నామాలు విశేషత అన్నీ తెలుసుకుంటారు, తెలుసుకుని వాళ్ళ లోకాల్లో వ్యాప్తి చేస్తారు. అలా వ్యాప్తి చేస్తే నాకు చాలా ఇష్టము, నాకు ప్రీతి కలుగుతుంది అలాంటి వారి మీద అన్నారంట. కాబట్టి నాకు లలితా సహస్రనామం అంటే ఎప్పటి నుంచో చాలా ఇష్టం అనమాట. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పూజారిగా చేస్తుంది, బ్రాహ్మణ్. తను చెప్పేది ఎప్పుడైనా, నువ్వు లలితా సహస్రనామం పారాయణం చేసుకో, కుంకుమార్చన చేసుకో, సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోతాయి, అట్లా చెప్పేది. చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. ఏదో ఆమె చెప్పింది కదా అని చెప్పేసి లలితా సహస్రనామ పుస్తకాలు కొనుక్కున్నాను, 2 కొన్నాను. నేను కొంచెం పుస్తకాలు ఇష్టం నాకు ఎక్కువ కాబట్టి నేనేమనుకున్నా, ఒకటి పూజలో పెట్టుకుందాము, ఒకటి చదువుకోవడానికి ఉపయోగించుకుందామని 2 కొనుక్కున్నాను. కొనుక్కుని కనీసం ఒక 1 year 2 years అవి దుమ్ము పట్టిపోయాయండి. నిజమే చెప్తున్నాను, ఎందుకంటే ఇది ప్రవచనం కాదు, మనం చర్చ చేసుకుంటున్నాం అంతే. నేనేమి ప్రవచనకర్తను కూడా కాదు. ఎందుకంటే సామాన్యులకు అర్థం కావాలి, లలిత అమ్మ మనల్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుంది, అంతకుముందు ఎలా ఉంటాము అదంతా తెలియాలి. అవి ఊరికే అక్కడ బుక్స్లో మామూలు అన్ని బుక్స్లో కలిపి పెట్టేశాను అనమాట. నేను చేయలేదు. మా ఫ్రెండ్ అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైనా అడిగేది, చేసుకుంటున్నావా, కుంకుమార్చన చేసుకుంటున్నావా అని అడిగేది. లేదు చేయట్లేదు అని. మనకు మనసు పోదు, కానీ ఇంటికైతే అమ్మ వచ్చేసింది, ఆమె ద్వారా అమ్మ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే అమ్మవారు మనల్ని పట్టుకోవాలి అనుకుంటుందో అంతకు 15 సంవత్సరాల ముందే మన ఇంట్లో కానీ ఎలాగోలో మన లైఫ్లో ప్రవేశిస్తుందంట. అది మనం నమ్మి తీరాలి. అట్లా ఆ పుస్తకం వచ్చాక ఒక 2 సంవత్సరాల తర్వాత లలిత తీస్తే అవి చాలా కష్టంగా ఉంటాయి కదా, పదాలన్నీ కూడా నాకు అర్థం కాలేదు. అసలు అవి చదవాలంటే నాకు సాంస్క్రిట్ వచ్చు, కానీ అవి ఎలా పలకాలి, ఎక్కడెక్కడ దీర్ఘం తీయాలి ఏమి తెలీదు. ఇంకేం చేశాను, ప్రియా సిస్టర్స్ది పెట్టుకున్నాను, వాళ్ళు పాడింది పెట్టుకొని ఊరికి వినేదాన్ని అనమాట. రోజు ఒక పర్టికులర్ టైం కూర్చొని, మా ఇంట్లో అప్పుడు శ్రీచక్రం ఏం లేదు, అప్పుడు నేను శ్రీ విద్యలోకి రాలేదు కాబట్టి శ్రీచక్రం ఏం లేదు కాబట్టి నేను, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఒక వెండి కాయిన్ ఉంటుంది కదా, లక్ష్మీదేవి రూపులు దొరుకుతాయి కదా మనకి, అది పెట్టేసుకొని నువ్వు ఒక ప్లేట్లో అది పెట్టుకొని కుంకుమార్చన చేసుకో అని చెప్పింది. సరే అని నేను కుంకుమార్చన చేసుకుంటూ వాళ్ళు ప్రియా సిస్టర్స్ పాడింది అలా వింటూ ఉండేదాన్ని. ఒక 30 minutes ఉండేది. అది విని 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 రాగం బాగా అలవాటైపోయింది.
తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఏమన్నారు అంటే, నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అందరికీ కూడా జరుగుతూ ఉంటాయి. అయ్యో లలితా సహస్రనామాలు ఎందుకు చేస్తున్నారండి, అవి చేయకూడదు, అవి గురువు ద్వారా మాత్రమే తీసుకోవాలి, అవి చేస్తే ఏదో అయిపోతుంది, తప్పులు చదవకూడదు, అది ఇది చాలా చెప్పింది. నేనేంటంటే కొంచెం ఏటికి ఎదురు ఇదే మనిషిని అనమాట. ఎవరైనా అలా నాకు ఇష్టమైంది చేస్తాను ఏదైనా కూడా. అది నేనేం చేస్తున్నాను, భగవంతుని పట్టుకోవాలనుకుంటున్నాను, అమ్మని పట్టుకోవాలనుకుంటున్నాను, అంతే కదా. దీనికి నాకు గురువు దొరకాలనుకుంటే దొరుకుతారు, నేను ఎందుకు అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయాలి అని అనుకున్నాను అనమాట. అనుకొని నా పాటికి నేను ఇంకా ప్రియా సిస్టర్స్తో పాటు పాడడం నేర్చుకున్నాను. ఒక 6 months 1 year అట్లా పాడి బాగా పాడే స్థితికి వచ్చాను అనమాట. దాంతోపాటు ఖడ్గమాల కూడా నేర్చుకున్నాను. ఖడ్గమాల ద్వారానే శ్రీచక్రాన్ని ఉపాసించాలి అని చెప్పేవాళ్ళు కాబట్టి శ్రీచక్రం అయితే తెచ్చిపెట్టుకోలేదు ఇంట్లో, ఇప్పటికీ కూడా లేదు చెప్పాలంటే. మొన్నంతా అప్పుడు దేవ్యాశ్రమం వాళ్ళు శ్రీచక్రం ఇచ్చినప్పుడు దానికి పూజ చేసి వాళ్ళకే పంపించేసేయాలన్నమాట. నాకు అంత ధైర్యం రాలేదు, శ్రీచక్రాన్ని పెట్టుకుంటే ఇంకెక్కువ ఉపాసన చేయాలి, ఎప్పుడైనా ఒకరోజు మనకు చేయాలని బద్ధకం అనిపించవచ్చు, అవన్నీ ఉంటాయని చెప్పి నేను ఇంకా అంత ధైర్యం అయితే చేయలేదన్నమాట, చెప్తున్నాను. కాబట్టి ఆవిడ అలా అన్నారు, వద్దండి లలిత అలా గురువు లేకుండా పాడుకోకూడదండి, అది ఇది అంటే, నేను అట్లా ఏముందిలే అమ్మవారు ఏమనుకుంటుందిలే అనుకున్నాను. అనుకుని నేను ఆ పాటికి నేను చేసుకున్నాను. నేను అదే చెప్పేది, ఎవరో ఏదో వీడియో చూసి భయపడ్డము, ఎక్కడో ఎవరో చెప్పారని భయపడ్డము అది చేయొద్దు. నీకు నచ్చిందా, నువ్వేం తప్పేం చేయట్లేదు కదా, కాబట్టి నువ్వు చేసేసుకో అంతే. అట్లా పారాయణం చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఎక్కడికో వెళ్ళిపోయాను, సారీ. కాబట్టి ప్రపంచాన్ని నిర్వహించే సభ కాబట్టి అందరూ వచ్చేసారు. కనుక ప్రపంచాన్ని నిర్వహించే వారందరూ వచ్చారు. అమ్మే కదా అందరినీ నియమించింది, విష్ణువుని, అందరినీ, మహేశ్వరుని, బ్రహ్మని, అందరినీ, ఇంద్రుడైతేనేమి, చంద్రుడు, సూర్యుడు, అందరికీ పనులు అప్పగిచ్చేది అమ్మవారే అనమాట, కుబేరుడికి, అందరికీ కూడా. కాబట్టి కనుక ప్రపంచాన్ని నిర్వహించే వారందరూ వచ్చారు. కోట్ల కొలది సరస్వతి బ్రహ్మదేవులు, కోట్ల కొలది లక్ష్మీనారాయణులు, కోట్ల కొలది ఉమామహేశ్వరులు వచ్చారు. ఇదేమిటి ఆశ్చర్యము, అయోమయమేమి అక్కర్లేదు. ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని కోట్ల బ్రహ్మాండాలలోనూ సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి. కనుక ఈశ్వర శక్తి ప్రతి బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో ఉంటుంది. అలా అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేక కోట్ల బ్రహ్మాండాల నుంచి ఆ సృష్టి స్థితి లయకారకులు అమ్మవారి సభకు వచ్చారు. అమ్మవారి పరివార దేవతలైన శ్యామలాదేవి, వారాహిదేవి, వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. శ్యామలాదేవి ఏంటి, మంత్రిని అంటారు కదా, మంత్రిణ్యంబ విరచిత విషంగవద తోషిత అని వస్తుంది శ్యామలాదేవి. వారాహిదేవి ఏమో సర్వసైన్యాధ్యక్షురాలు అనమాట, అందరినీ కంట్రోల్ చేయడానికి అనమాట. కాబట్టి వారాహిదేవి, అనేక రకాలైన అమ్మవారి శక్తులు, పరివార దేవతలు, ఉపదేవతలు, అంగదేవతలు అందరూ వచ్చి ఆ సభలో కూర్చున్నారు. అట్లా రకరకాల దేవతలు ఉంటారనమాట. వాళ్ళందరూ ముందు మనకు తెలుస్తారు, వీళ్ళు ఏ దేవత, వీళ్ళని అర్చన చేస్తే మనకి ఏ శక్తి వస్తుంది. ఇప్పుడు వారాహిదేవి అర్చన చేయడం వల్ల మనకి కోర్టు వ్యవహారాల్లో కానీ, లేకపోతే రైతులకు సంబంధించి అన్నము, అమ్మవారి చేతిలో రోకలి, నాగలి అవన్నీ ఉంటాయి కదా. అందుకే మన సాంప్రదాయంలో ఏంటి అంటే, ఏ ఫోటోని, ఏ దేవత ఫోటోని చూసినా వాళ్ళ చేతిలో ఉండే అవన్నీ ఉంటాయి కదా అస్త్రాలు, దానికన్నిటికీ కూడా ఒక్కొక్క కారణం ఉంటుందన్నమాట. అంతేగాని కొంతమంది కామెంట్ చేస్తారు వేరే మతాల వాళ్ళు, ఏంటి వాళ్ళందరూ అన్ని పట్టుకుని ఉన్నారు, అందరినీ చంపేస్తారా, అట్లా ఇట్లా అని అడుగుతారు. అది కాదు, దానికి ఒక్కొక్క సింబల్ అది కదా. కాబట్టి అమ్మవారి చేతిలో చెరుకుదండం ఉంటుంది, పుష్పాల గుచ్చం ఉంటుంది, అవన్నిటికీ కారణాలు ఉంటాయన్నమాట. అవన్నీ మనం హిందువులైన మనం ముందు అర్థం చేసుకుంటే, వేరే మతాల వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఆన్సర్ చేసే రీతిలో ఉండాలి. వాళ్ళని ఏం తిట్టేయకూడదు మనము. అమ్మ ఇది పద్ధతి, మీకు అర్థం చేసుకుంటారంటే చెప్పండి, లేకపోతే నవ్వి పక్కకు వచ్చేసేయాలి అంతే, నమస్కారం పెట్టేసి వాళ్ళు ఓకే అమ్మ మీరు అనుకున్నదే కరెక్ట్, అంతే, వాదన అవసరమే లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అందరూ వచ్చారంట, గురువులు కూడా వచ్చారు. గురువుల్లో రకాలు చెప్పారు, ఇంకా అవన్నీ కొంచెం డీప్గా ఉన్నాయి కాబట్టి నేను అది టచ్ చేయటం లేదు. వీళ్ళందరూ సిద్ధ గురువులు, రకరకాల మనుషుల్లో గురువులు ఉన్న వాళ్ళని ఒక రకంగా అంటారు, దేవతల్లో గురువులు ఉంటే వాళ్ళని ఒక రకంగా అంటారు. అవన్నీ చాలా డీప్గా ఇచ్చారు, అది నేను కొంచెము స్కిప్ చేస్తున్నాను. ఓకే, కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారంటే, భవ్యమైన సింహాసనంలో కూర్చుని అమ్మవారు వీరందరికీ దర్శనమిచ్చారు. అప్పుడు అమ్మవారు సైగ చేయగానే ముందు వరుసలో కూర్చున్న వసిని మొదలు
మొదలైన 8 మంది వాగ్దేవతలు లేచారు. సభ అంతా మౌనం వహించింది. కాబట్టి ఇదంతా మనం ధ్యానం చేసుకోవాలన్నమాట. ఇదంతా మనం లలితా పారాయణానికి అంటే టైంను బట్టి కూర్చున్నాం అనుకోండి, ఎవ్వరు లేరు ఇంట్లో, ప్రశాంతంగా ఒక్కరమే ఉన్నాము, అప్పుడు కూర్చొనేసి ఈ వర్ణన గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఈ వర్ణన గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుంది, అప్పుడు మనం నిజంగా ఫీల్ అవుతాము. మనకి ఎట్లా అయిపోతుందంటే కళ్ళెంబటి నీళ్లు రావటం అయితేనేమి, చేతులు అవన్నీ షివర్ అవ్వడము, అదంతా కూడా జరుగుతుందంటే. మ్యూట్లో ఉండడమా సుధా. సో భవ్యమైన సింహాసనంలో కూర్చుని అమ్మవారు వీరందరికీ దర్శనమిచ్చారు. అప్పుడు అమ్మవారు సైగ చేయగానే ముందు వరుసలో కూర్చున్న వసిని మొదలైన 8 మంది వాగ్దేవతలు లేచారు. సభ అంతా మౌనం వహించింది. అమ్మవారి సైగను స్వీకరించి వసిని వాగ్దేవతలు సహస్రనామాలతో కీర్తన చేయడం మొదలుపెట్టారు. అది మొదట సహస్రనామ స్తోత్రం పఠించిన సన్నివేశము. కాబట్టి ఈ మొట్టమొదట ఎప్పుడు పఠించారు అనేది మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటా ఉండాలన్నమాట. మణిద్వీపంలో చింతామణి గృహ సభలో అంతమంది సమూహంలో వసిన్యాది వాగ్దేవతలు 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని తల వంచి ఒళ్ళు పులకించిపోతూ ఉండగా అమ్మవారిని 1000 నామాలతో పఠనం చేశారు. ఆ నామాలు విని సదస్సులో ఉన్న మేధావులంతా ఆశ్చర్యచకితులైనారు. ఇదనమాట. కాబట్టి వాళ్ళు ఇలా వంగి అంటే అమ్మవారికి గౌరవమిస్తూ అనమాట. వాళ్ళు అలా మురిసిపోతూ వాళ్ళు ఒక్క కనుసైగా అమ్మ ఇలా చూస్తే, అందుకే అంటారు అమ్మవారి ఒక్క కనుసైగా మన మీద పడితే మన జీవితమే మారిపోతుంది అంటారు అనమాట. ఆ అమ్మ మనల్ని చూడాలంటే అమ్మకు నచ్చేలాగా మనము మంచిగా ఉండాలి. అంతే కదా. ఏ బిడ్డలైనా ఇప్పుడు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక తల్లికి ఎవరు బాగా మాట విని అంత పద్ధతిగా ఉంటారు వాళ్ళు నచ్చుతారు. ఇంకొకరు కూడా ఉంటారు, వాళ్ళు కూడా బిడ్డనే. కానీ ఎవరైతే తల్లిదండ్రుల మాటలు విని వృద్ధిలోకి వస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఇంకా చేయాలని అనుకుంటారు కదా. అట్లా అమ్మ కూడా అంతే అనమాట. కాబట్టి ఇంకేమంటున్నారంటే, అప్పుడు అమ్మవారు చెప్తున్నారు, మీరంతా విన్న ఈ స్తోత్రం నాకు చాలా ప్రీతికరమైనది. మీరందరూ నా ఆజ్ఞగా స్వీకరించి ఈ సహస్రనామ స్తోత్రాన్ని ఇకపై పఠనం చేస్తూ మీ లోకాలలో వ్యాప్తి చేయించండి. సర్వజీవులు తరించాలనే కారుణ్యంతో అమ్మవారి ఈ ప్రణాళిక వేశారు. కాబట్టి ఎందుకు మనకు ఆ ఇంట్రెస్ట్ రావాలి, లలితా సహస్రనామాన్ని మనం ఫస్ట్ బాగా నేర్చుకుని, మనం ముందు అర్థాలు బాగా తెలుసుకుని, మనం బాగా పారాయణం చేసి అప్పుడు 10 మందికి 10 మందితో మనం పంచుకోవాలి. బాగుందండి, నాకు లలిత పారాయణం చేస్తుంటే ఇలా అనిపించి, ఇలా ఉందండి, మా లైఫ్లో ఇలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఏదైనా సరే యాక్చువల్గా అయితే అమ్మ మీద ప్రేమతోనే మనం దగ్గర అవుతాం. కానీ అమ్మ ఏం చేస్తుంది, అమ్మ కాబట్టి, జగజ్జనని కాబట్టి అడగకుండానే మన ఇంట్లో సమస్యలన్నీ తీర్చుకుంటూ వస్తుందంట. ఒక్కొక్కటి తీర్చేసి అప్పుడు మనకు జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం ఉంటేనే కదా మనము వైరాగ్యం వచ్చేది. మనకి వైరాగ్యం, భక్తి అవన్నీ ఇచ్చి ముక్తిని కోరుకునేలాగా చెప్తుందంట. అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనే మాటని తీసుకురావడానికి అమ్మ మనల్ని రకరకాలుగా తిప్పుతుందనమాట. అన్ని రకాలుగా తిప్పి ఆ స్టేజ్కి తీసుకొస్తుంది తను. అందుకే మనం ఒకసారి పట్టుకోవడం ఒకటే కావాలి, అంతే అనమాట. కాబట్టి ఏమంటా ఉంది, అన్ని లోకాల్లో మీరు వ్యాప్తి చేయండి అంటాను. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్తున్నాము అంటే కూడా ధర్మం ముందు ఇప్పుడు ఒకరు చెప్పిన ఒకరు నచ్చుతూ ఉంటాయి కదా. యూట్యూబ్లో అంతమంది ఉన్నప్పుడు సామాన్యులకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం కాబట్టి సామాన్యులు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. కొంతమంది వినే అవకాశం ఉంటుంది, ఎప్పటికీ అక్కడ నిలిచిపోతాయి కదా అవి. అందుకే నేను ఎలా చెప్పాలబ్బా అని 2 సార్లు నేను డ్రాప్ అయినాను. కానీ ఈసారి అమ్మ కొంచెం ముందుకు పంపిస్తూ ఉందనమాట. నాకు అర్థం చేయించి, నాకు ధైర్యం సరిపోయేది కాదు. ఇవి చాలా పెద్ద విషయం, దీని గురించి వ్యాఖ్యానించాలంటే ఇంకా చాలా నాలెడ్జ్ అవసరము, ఇంకా అనుభూతులు అవసరము అని ప్రతి క్లాస్కి నేను భయపడుతూనే వస్తాను అనమాట. చెప్పాలంటే 5 గంటల నుంచి నేను ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటాను, ఏం చెప్తాను అని చెప్పేసి. మా పాప కూడా అంటూ ఉంటుంది అనమాట, చెప్తావులే మమ్మీ అని చెప్పేసి. కాబట్టి అట్లా మనం ఇప్పుడు అమ్మ బిడ్డలము అని అనుకుంటే, అమ్మని మనం ప్రేమిస్తున్నాము అనుకుంటే మనము ఫస్ట్ నేర్చుకుని దాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఏమంటున్నారు, నా గురించి తెలుసుకుని కీర్తించి సృష్టిలో అందరూ తరించాలి. నా గురించి తెలియజేసే శాస్త్రం లలితా సహస్రనామ స్తోత్రం అని అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల ద్వారా దివ్య సభలో ఆవిష్కరించి, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్తోత్రం సుమ, నా ఆజ్ఞను అనుసరించి వాగ్దేవతలు ఈ స్తోత్రం చేశారు. మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు కదా. నా భక్తులలో దీన్ని ప్రవర్తింపజేయండి, అంటే నా భక్తులలో దీన్ని వ్యాపింపజేయండి అని అన్నారు. నేను ప్రీతి చెందాలనే తపన నా భక్తులకు ఉంది అంటే కదా. మనం ఏదైనా చేస్తామంటే అమ్మ లలితాదేవి ప్రీత్యర్థం అంటాం. కాబట్టి
వారి తపన తీర్చడం కోసం నేను ఈ విద్యను ఆవిష్కరించాను అంటున్నారనమాట. మీరు మీ బ్రహ్మాండాలలో నా భక్తులకు అందజేయండి. నా భక్తులైన వారు ఈ స్తోత్రాన్ని భక్తితో ఒక్కసారి పఠించినా నేను సంతోషిస్తాను. దీనిని శ్రీచక్రమునందు ఆరాధించి జపం చేసి పఠించవచ్చును. శ్రీచక్ర ఆరాధన చెయ్యకపోయినా, నా మంత్రం జపం చెయ్యకపోయినా ఈ సహస్రనామ స్తోత్రం చెయ్యవచ్చును అని అమ్మవారు చెప్పారు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. మనకు దీక్ష లేదే, గురువు లేరే, మనం ఏం భయపడాల్సిన పని లేదు. అవన్నీ ఉన్నప్పుడు అమ్మ అనుకుంటే అవన్నీ కూడా ఇస్తుంది మన జీవితంలో. అవి లేకపోయినా కూడా మనం ఓన్లీ సహస్రనామాన్ని ఒక్కటి పట్టుకున్నా కూడా తరించిపోతాం అనమాట. అలా చేయొచ్చు. నన్ను అర్చించకపోయినా, నా మంత్రం జపించకపోయినా భక్తితో ఈ సహస్రనామం చదివితే నేను ప్రీతి చెందుతాను. చదివిన వారి కోరికలు అన్నీ తీరుతాయి. ఇందులో సందేహం లేదని అమ్మవారు చెప్పారు. తగిన నియమాలతో ఈ సహస్రనామ స్తోత్రం అందరూ తప్పులు లేకుండా కీర్తించవచ్చును. ఇక్కడ ఇది ఒకటి చెప్పుకోవాలి. మనం అందరూ భయపడతా ఉంటారు. ఎందుకు అంటే తప్పులు పోతాయేమో, మేము తప్పులు పోతే వేరే మీనింగ్ వస్తుందని. వేరే మీనింగ్ రావటం ఒకటి, ఆ బీజాక్షరాల్లో ఉన్న శక్తి మనకు సరిగా సరఫరా అవ్వదన్నమాట. అందుకని తప్పులు లేకుండా నేర్చుకోండి అని చెప్తారు. అంతేగాని ఇప్పుడు చిన్న పిల్లాడు ఉంటాడు, వచ్చిరాని మాటలతో మాట్లాడుతుంటాడు, అమ్మ ఏమైనా శిక్షిస్తుందా వాడిని? లేదు కదా. అట్లా మనం కూడా అంతే. తప్పులు పాడితే అమ్మ ఏమీ అనుకోదు. మనము అసలే పాడకుండా ఊరికే కూర్చునే బదులు తప్పులు పాడినా అమ్మ ఏమీ స్వీకరిస్తుంది. ప్రతి ఒక్కరి పూజని స్వీకరిస్తుంది. జ్ఞాని పూజని, అజ్ఞాని పూజని ఇద్దరిని స్వీకరిస్తుంది అమ్మ. మనమేం కోరుకోవాలి? అమ్మ నాకు ఇంత మాత్రమే వచ్చు, నా శక్తి ఇంతే ఉంది, నేను ఇంత మాత్రమే ఉపాసన చేయగలుగుతున్నాను, నాకు తప్పులు లేకుండా చదివే భాగ్యాన్ని కలిగించు అంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఎవరో ఒక గురువునో ఒక ఫ్రెండ్నో పరిచయం చేసి వాళ్ళ ద్వారా మనం ఎక్కడ తప్పులు చదువుతున్నామో అవి దిద్దుబాటు అయ్యేలాగా చేస్తుంది అనమాట. అది అమ్మ చేసేది. అంతేగాని భయపడిపోయి చాలామంది చెప్తా ఉంటారు యూట్యూబ్లో కూడా, చాలా చోట్ల కొంతమంది గురువులు కూడా భయపట్టిచ్చేస్తూ ఉంటారు. చదవకూడదు, తప్పులు చదివితే ఈ శిక్షలు అయితే అది ఇది అట్లా ఏమీ ఉండదన్నమాట. జగజ్జనని కదా, ఆమెకు అవ్యాజమైనటువంటి అనంతమైనటువంటి కరుణ కలిగినటువంటిది అనమాట. ఎంత కరుణ అంటే మనకి దానికి అన్కండిషనల్ లవ్ అనమాట అమ్మది. ఇంటరప్టెడ్ అంటే అంతరాయం రావడం. అంతరాయం లేకుండా అవ్యాజంగా కరుణను ప్రసరిస్తూనే ఉంటుందన్నమాట అమ్మ. కాబట్టి అలాంటి ఆమెకి కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? కాబట్టి ఇవన్నీ అపోహలు. సరైనటువంటి గురువులు చెప్పే మాటలు కాదనమాట. నిజమైన గురువులు అయితే అలా చెప్పరు, మీరు భయపెట్టిచ్చేస్తారు కొంతమంది. అలా కాదనమాట. కాబట్టి అన్నీ ఏ వీడియో పడితే ఆ వీడియో చూడడము అలా చేయకండి. ముఖ్యమైన గురువులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సామవేదం గారు అయితేనేమి, నండూరి శ్రీనివాస్ గారు, నిట్టల కిరణ్మయ్య గారు, ఇలా కొంతమంది వ్యాఖ్యానం చేసినటువంటి ఉంటాయి కదా, వాటిని మాత్రమే వినండి. వాళ్ళు కరెక్ట్గా రూల్స్ చెప్తారనమాట. కాబట్టి కేవలం మనం ఇప్పుడు శుద్ధిగా రావాలి. బాహ్య శుద్ధి అవసరము, అంతర్శుద్ధి అవసరము. కాబట్టి బాహ్యంగా ముందు మనం శుద్ధి అవుతున్నాం, స్నానం చేసుకుని దీపం పెట్టుకుని కూర్చుంటున్నాం అట్లా. కాబట్టి ఏమంటున్నారు, వీటిని నియమాలు అంటారు. ఏమేం నియమాలు అంటున్నారంటే ఆదరంగా భక్తిగా చదవాలి, అది ఇష్టంగా అనమాట. ఇష్టంగా భక్తితో చదవాలి. నేను అదే చెప్తాను కదా, కొంతమంది 7 నిమిషాల్లో పారాయణం చేసేస్తారు. ఇప్పుడు కోటి కుంకుమార్చన అని పెడతారు కదా టెంపుల్స్లో, అలాంటి దగ్గర ప్రశాంతంగా నిదానంగా చదువుదాము, అంతమంది ఉన్నారు అని అనుకుని ప్రయత్నం చేస్తే వాళ్ళకి అది నచ్చదనమాట. గబగబా చదివేస్తూ ఉంటారు. ఎందుకంటే నంబర్ అయిపోవాలి, నంబరు. కానీ ఇంకొకరి ఇంటికి వెళ్ళాను నేను ఒకసారి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు, వాళ్ళ ఇల్లు మొత్తం ఒక టెంపుల్ లాగా ఉందన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో జరిగింది. 16 రోజులు ఒక యజ్ఞం లాగా పెట్టుకున్నారు. రోజుకి 11 సార్లు లలిత పారాయణం చేశారు. పోయిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. అంతమంది ముత్తైదులు అక్కడ కలిసి పారాయణం చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. నేను చాలాసార్లు గ్రూప్లో కూడా పెట్టినట్టున్నాను అది. కాబట్టి వాళ్ళు మాత్రం నిదానంగా ప్రశాంతంగా పారాయణం చేశాం అక్కడ. అది కావాలి. 1,000,000 సార్లు చేసినా ఒకటే, 11 సార్లు చేసినా అదే పుణ్యమే అనమాట. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. ఎవరెవరి టెంపుల్స్లో వాళ్ళ పద్ధతులు పాటిస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ మనం క్వశ్చన్ చేయలేము. అక్కడ నేను చూస్తే ఒక ఆవిడ 7 నిమిషాల్లో చదివేశారు, డబ్బు చదివేశారు అంతే.
దానివల్ల ఏమీ అనుభూతి రాదు కదా మనకి. కాబట్టి నేను మొన్నే చెప్పాను కదా, మెల్లమెల్లగా టైం పెంచుకుంటూ రావండి. టైం పెరగాలన్నమాట మనకి, పారాయణ టైం పెరగాలి. పారాయణం చేస్తున్నాం సరే, కానీ నీకు టైం పెరుగుతూ ఉందా లేదా? టైం ఎప్పుడు పెరుగుతుంది? అర్థాన్ని తెలుసుకొని. ఇప్పుడు మణిద్వీపం వచ్చి కూర్చోగానే మణిద్వీప నివాసంలో కూర్చున్నాను అని ధ్యానం చేసుకుని, వసిని వాగ్దేవతలందరినీ తలుచుకొని ఇట్లా చేసినప్పుడు, కాబట్టి ఆ పద్ధతి ఎలా తెలుస్తుంది మనకి? ఇలాంటి క్లాస్కి వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట. ఇది కూడా మనకు శ్రీ విద్య క్లాస్తో దాదాపు సమానం. మంత్రాలు అవన్నీ చెప్పడం లేదు, కానీ మిగతా విషయాలన్నీ కూడా చెప్తున్నాం అనమాట. కాబట్టి ఆదరంగా భక్తిగా చదవాలి. ఇంకేమంటున్నారు, అమ్మవారు సభలో ఆజ్ఞాపించిన తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇతర శక్తులు, శ్యామల, వారాహి దేవతలు వీరందరూ ఆనాటి నుండి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉన్నారు అంట. దేవతలందరూ చేస్తున్నారు, మనం ఒక్కటే కాదనమాట. కాబట్టి దేవతలే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతిరోజు పారాయణం చేస్తారంట. కాబట్టి ఇంక మనం ఎంత పాటుపడాలి చెప్పండి. కాబట్టి మనము ఒక హిందువుగా పుట్టాము, భారతదేశంలో పుట్టాము అంటే మనము ఏదో ఒక దాన్ని పట్టుకుని తరించాలి. వేదాలు, ఉపనిషత్తులు మన చేత కాదు కాబట్టి ఇలాంటివి పురాణాలు లేకపోతే ఇలాంటి స్తోత్రాలు పట్టుకుని వాటి అర్థాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఊరికి పెద్ద పెద్ద పూజలు చేసేస్తూ ఉంటారు చాలామంది. అదంతా పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ అన్నీ కూడా మన చిత్తశుద్ధి కోసమే అనమాట. మన మనసుని శుద్ధి చేయడం కోసమే. నువ్వు ఎన్ని యజ్ఞాలు చెయ్యి, ఏం చెయ్యి, అదంతా ఊరికి మనసు శుద్ధి అవ్వటానికి మాత్రమే. అట్లని పూజలన్నీ ఆపేయండి అని చెప్పటం లేదు. ఎంత కాలమైనా చెయ్యండి, వాళ్ళకేమీ మోక్షం రాదనమాట. కేవలము మనసు ప్రశాంతమవుతూ ఉంటుంది. మనసు ప్రశాంతం అయ్యి ఏమవుతుంది అంటే ఒకనాటికి అసలు నేనెవరిని, ఎందుకు వచ్చాను, నేను మరి మామూలు సంసారంలో పడిపోయి కొట్టుకుని పోవాలా, లేకపోతే భగవంతుని ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న అప్పుడు మొదలవుతుంది. కాబట్టి నువ్వు పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, ఏం చేస్తున్నా నీకు విచారణ మొదలవ్వాలన్నమాట. విచారణ మార్గం అంటే అది చెప్తాం కదా మన యోగ వాసిష్టంలో, మనం అదే కదా అర్థాన్ని తీసుకొని మనం విచారిస్తూ వెళ్తాము. ఇది ఎట్లా వచ్చింది, ఇదేంటి, దుఃఖానికి కారణం ఏంటి, ఆ తత్వం మనలో రావాలి. ఆ వైరాగ్య భావన మనకు కలగాలన్నమాట మన పూజ వల్ల. అంతేకాని నేను పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చేసుకున్నాను, ఎన్ని నగలు వేస్తున్నాను నేను, ఇవన్నీ కొంతమంది యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వీడియోస్. అవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలైనా అవే చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళలో ఇంకా మార్పు రాలేదు అని అర్థం అనమాట. కాబట్టి మీరే చూసారు కదా, నేను పోస్ట్ చేయడం ఆపేసాను, ఇంకా నాకు దాని మీద మనసు పోయింది. మనకు మనసు పోవాలన్నమాట. ఇంక మనకు మనసు అది చేస్తే మనకు అంత సంతోషం కలగటం లేదు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి అట్లా. అంతేగాని మనం చేయకూడదు అని కాదు, మొత్తం మానేయమని కూడా కాదు. నిత్య కర్మల కిందికి వస్తుంది కాబట్టి పూజ చేయాలి. పంచోపచార పూజ చేస్తే సరిపోతుంది. గంధము, ధూపం, దీపం, పుష్పం, నైవేద్యం, ఈ 5 రకాలు చేసేసుకుంటే ఒక ఎంతో కొంత టైంలో చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి సహస్రనామ స్తోత్రము అపౌరుషేయమని వేదాలకి పేరనమాట. అంటే మనుషులు సృష్టించినవి కాదు ఇవి. వేదాలు కానీ అవన్నీ భగవంతుని ద్వారా పలికాయన్నమాట. అవన్నీ ఋషులు పలికారు అవన్నీ. కాబట్టి వేదాలు మానవులు సృష్టించినవి కాదు. ఊపిరిల వలె వేదాలు పరమాత్మ నుండి సహజంగా వచ్చాయన్నమాట. పరమాత్మ యొక్క ఊపిరి అనమాట వేదాలు. కాబట్టి వేదాలు పరమాత్మ యొక్క శబ్ద రూపములు, అవి పురుష సృష్టి కాదు. అలాగే సహస్రనామాలు కూడా సాక్షాత్తు అమ్మవారి వాగ్రూపాలే వెలికి వచ్చి అందించాయి. వాగ్రూపాలే కదా, వాగ్దేవతలు బయటకు వచ్చి పలికారు. కనుక లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు వేదమే. వేద పారాయణానికి ఎంత శక్తి ఉందో సహస్రనామ పారాయణానికి కూడా అంత శక్తి ఉంది. అది వేద పారాయణము టంగ్ అని వాళ్ళు చేస్తారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, వేదాలు నేర్చుకున్న పండితులు, వాళ్ళు ఘనాపాటీలు అంటారు. వాళ్ళు చేస్తుంటే ఎట్లా ఉంటుందో ఆ శబ్దం చెప్పండి. కాబట్టి సహస్రనామ స్తోత్రం చదువుతున్నప్పుడు కూడా అంత బాగా చదవాలన్నమాట. మనము ఊరికే ఏదో నిద్ర వచ్చినట్టు అలా ఏదో గబగబా చదివేయడమో అట్లా కాదు. రాగయుక్తంగా ప్రియా సిస్టర్స్ పాడింది ఉంది కదా, అది పెట్టుకొని నేర్చుకోండి. అదే సేమ్ నేను అదే పాడి పంపించాను మీకు. కాబట్టి మీకు ఏది నచ్చితే అది నాదైనా వినండి, ప్రియా సిస్టర్స్ దగ్గర పాడిందైనా పెట్టుకొని విని ఆ రాగం రావాలి, వచ్చేస్తుంది మెల్లమెల్లగా. ఒక 6 నెలల్లో మనం ఆ రాగానికి అలవాటు పడిపోతాం అనమాట. అట్లా ఆ రాగం ద్వారా కీర్తించినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి, కుండలిని యాక్టివేట్ అవుతుంది అనమాట. కుండలిని యాక్టివేట్ అవ్వడం వల్ల మూలాధారము,
ఒక్కొక్కటి మెల్లగా స్వాదిష్టానము, మణిపూరకము, అన్నీ ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ ఆజ్ఞాచక్రము, సహస్రారం అట్లా ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ మన 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 లైఫ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. మనం బ్యాలెన్స్డ్గా మారుతాం. సో ఇంకా ఇది ఇక్కడితో ఆపేసి ఇంకా వేరే గురువు గారు చెప్పినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాము. దాదాపు 1 hour అయిపోతూ ఉన్నట్టుంది. కనీసం ఒక 2 పాయింట్లన్నా చెప్దాం. సో ఎందుకు మనము ఈ లలితా సహస్రనామాలని నేర్చుకోవాలి, ఎందుకు అర్థాలు తెలుసుకుని భావన చేసుకోవాలి అంటే ఏంటిది అంటే, మనం ఎప్పుడు ప్రజెంట్లో ఉంటామన్నమాట. ఇంద్రియాలను అదుపులో ఉంటాయి. ఒక్కొక్క నామాన్ని మనం అర్థం తెలుసుకుని మన జీవితంలో అనుష్ఠించగలిగితే దైవంతో సమానం అవుతాము. దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఉంటామన్నమాట. కాబట్టి మనమే అమ్మవారిలాగా మారిపోతాం. ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా, నిట్టల కిరణ్మయి అమ్మగారిది నేను ఫోటో పోస్ట్ చేశాను. ఆవిడని చూస్తే అసలు అలా లలితాదేవిని చూసినంత ఫీలింగ్ వస్తుంది మనకి. అట్లా మనలో ఆ మార్పు రావాలి. మన కట్టుబొట్టు అయితేనేమి, మన మాట తీరు అయితేనేమి, మన క్యారెక్టర్ అయితేనేమి, మనం అందరినీ క్షమించే గుణం రావటము, అందరితో కలిసిపోవడము, అందరి యొక్క కష్టాన్ని మన కష్టంగా అనుకోవటము, అలా చాలా విషయాల్లో మన మార్పు అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఊరికే సహస్రనామాలను పారాయణం చేస్తున్నావు అని చెప్తే కాదు, నీలో ఏం మార్పు వచ్చింది, ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు. మనము మాట కానీ సౌమ్యంగా అవుతుంది. కొంతమంది అంటుంటారు, అమ్మ మీ వింటుంటే మేము ధ్యానంలోకి వెళ్ళిపోతున్నామండి అని అట్లా చెప్తుంటారు. అంటే నేను సోత్కర్షగా చెప్పడం లేదు, చాలా పరుషంగా మాట్లాడేదాన్ని. ముందు ఏదైనా చెప్పాలంటే ఇలా కొట్ట తెచ్చా అన్నాడు చెప్పేదాన్ని. అట్లా కాదనమాట, అవతల వాళ్ళకి అనుకూలంగా మనము అర్థమయ్యేలాగా మారుతాం అనమాట మనము. ఇంకేమంటున్నారు అంటే త్యాగము, వైరాగ్యము, నిరంతర ధ్యానము, ఇవన్నీ అమ్మ లక్షణాలు అనమాట. అమ్మ యొక్క లక్షణాలు ఒక్కొక్కటి మనకు వచ్చేస్తాయి అనమాట. ఎందుకు అమ్మ మనల్ని పిలుస్తూ ఉంది? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు గ్రూప్లో, మీరు 4 ఎందుకు రాగలిగారు అంటే, అమ్మ ఎన్నో జన్మలలో పాపాలు పోగేసుకున్నావు, వాటిని ఇప్పుడు తగ్గించుకోవటానికి వచ్చావు అని అమ్మ గుర్తు చేస్తుందంట. అట్లా ఎవరినైతే పాపాలు తగ్గించాలనుకుంటుంది, వాళ్ళని ముందు జన్మల్లో మంచి జన్మలు ఇవ్వాలనుకుంటుందో వాళ్ళని పిలుస్తుంది అనమాట అమ్మ. కాబట్టి అందరూ రాలేరు కదా, కొందరు మాటలు బాగా చెప్తారు, మాకు ఇష్టమండి, మేము వచ్చేస్తాము, అది ఇది నాకు ఈ అనుభూతులు కలిగాయి అట్లా చెప్తుంటారు, తప్పేం లేదు. కానీ ఎవరైతే నిజంగా అమ్మ చేత లాక్కోబడతారో వాళ్ళు మాత్రమే ఈ విద్యలోకి ప్రవేశిస్తారనమాట. శ్రీ విద్య అంటే అంత సామాన్యమైనదైతే కాదనమాట. అమ్మ దగ్గరికి వచ్చాక అన్నీ పక్కన పెట్టాలి, ఎన్ని సమస్యలున్నా అన్నీ పక్కన పెట్టాలి. ప్రపంచంలో ఉన్నదంతా మాయ, ఆ మాయ వెనుక నేను ఉంటాను అని అమ్మ చెప్తుంది. అలర్ట్గా లేకపోతే మాయ వచ్చేస్తుంది. అరుణ అంటే జ్ఞానం ఉందని మళ్ళీ విర్రవీగకూడదు అనమాట. మనము ఇప్పుడు కొంతమంది ఉంటారు, శ్రీ విద్య మేము ఉపాసన చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది చాలా గర్వం వచ్చేస్తుంది అనమాట, వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది, నాకు కాబట్టి ఇన్ని విషయాలు తెలుసు అని. అట్లా రాకూడదు. మనం ఇప్పుడు వసిన్యాది వాగ్దేవతల పేర్లు అన్నీ తెలిసాయి, నువ్వు ఇంకా ఒక 4 చెప్పు, తప్పులేదు. అంటే భక్తులైన వాళ్ళకి మాత్రమే చెప్పమంటుంది అమ్మ, ఎవరికి పడితే వాళ్ళకి ప్రచారం చేయకూడదు అనమాట మనము. ఎందుకంటే వాళ్ళు వాటిని కించపరుస్తూ మాట్లాడతారు, అట్లాంటివన్నీ చేస్తారు కాబట్టి తప్పు అది. కాబట్టి అట్లా కాకుండా ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళకి చెప్పచ్చు అనమాట. కాబట్టి ఏమంటుంది, జ్ఞానంతో పాటు కరుణ ఉండాలి అని చెబుతున్నారు. కాబట్టి మనము జ్ఞానాన్ని పెంచుకోవటంతో పాటు కరుణ, చాలా దయగలిగి ఉండాలన్నమాట, ప్రతి వారిని క్షమించేయటము, ఇవన్నీ కూడా అనమాట. చైతన్యవంతమైన జ్ఞానము, మోహము లేనటువంటి వైరాగ్యము, ఈ 2 కలిపిందే అమ్మ అంటున్నారు. చూడండి, చైతన్యవంతంగా ఉంటుంది. జ్ఞానం అంటే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి, అంతే కదా, జడంగా ఉండకూడదు అనమాట. ఇలా అలర్ట్గా ఉండాలి ఎనీ టైం అనమాట. మార్నింగ్ 5కి లేచిన దగ్గర నుంచి నైట్ 10కి పడుకునే వరకు మనం అలర్ట్గా అన్ని పనులని సక్రమంగా చేస్తున్నాం అనుకోండి. నిన్న నేను సాంబార్ చేసేటప్పుడు ఒక ప్రయోగం చేశాను, శ్రీమాత్రే నమః అని. ఇంకా ఏవో కొన్ని నామాలు, రహస్యనామాలు ఏవైతే కొన్ని ఉన్నాయో అవన్నీ అనుకుంటూ అమ్మకి ప్రతి ఒక్కటి అమ్మ కోసం నేను సాంబార్ ప్రిపేర్ చేస్తే ఎంత అద్భుతమైన టేస్ట్ వచ్చిందంటే అంత అద్భుతంగా వచ్చింది. నిన్న మళ్ళీ క్లాస్ కూడా ఉంది కదా, క్లాస్ అయిపోకముందే కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అయిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు
సామవేదం గారిది ఏదో వీడియో పెట్టుకుని వినుకుంటూ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇంకెంత అంటే అంత, అసలు ఇంకా అమ్మ ఒక్కరే ఉన్నప్పుడు మనం ఎలా అయినా అమ్మతో గడపచ్చు అనమాట. ఎంత అద్భుతంగా అయినా గడపచ్చు మనము. ఎవరు మనకు అడ్డు చెప్పే వాళ్ళు ఉండరు కదా. కాబట్టి అమ్మది చిన్న విగ్రహం ఉందనుకోండి, దాన్ని మనం చక్కగా చేతిలోకి తీసుకుని మనము ముద్దు చేయొచ్చు. చిన్నపిల్లలు ఎలా ముద్దు చేస్తామో అలా మనం ముద్దు చేయొచ్చు. నైట్ కూడా మళ్ళీ మనం పడుకుంటాం కదా, అలా అమ్మను కూడా పడుకోబెట్టచ్చు మనం కూడా. ఎందుకంటే ఎవరో చెప్తే నేను అది కూడా నేర్చుకున్నాను. మనం ఎలా చేయొచ్చు అంటే, ఒక చిన్న కాసు ఉంటుంది కదా, అది మీ శక్తి కొలది అనమాట. బంగారంది కానీ లేకపోతే వెండిది కానీ చిన్న రూపు ఉంటుంది కదా, మనము చిన్న చిన్న రూపులతో ఇలా నల్లపూసలు దండ తయారు చేయించుకుంటారు కదా చాలామంది, లక్ష్మీ రూపులతో. అలాంటి లక్ష్మీ రూపు ఒకటి తెచ్చుకొని ఒక చిన్న ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేసుకుని, అది కూడా దొరుకుతుంది, వెండిదైనా లేకపోతే మామూలు డెకరేషన్ చేసే షాప్స్ ఉంటాయి కదా, పూజా సామాగ్రి స్టోర్స్లో ఉంటాయి. దాన్ని అదంతా వద్దు, లలిత సహస్రనామాల పుస్తకం ఉంది, దాంట్లో ఆ రూపుని నైట్ మనం పడుకునేటప్పుడు అమ్మని కూడా అందులో పెట్టేసి ఒక క్లాత్, మంచి క్లాత్ ఏదైనా వేసి, ఆ క్లాత్ని ఇంకా దేనికి వాడుకోకుండా ఒక మంచి జాకెట్ పీస్ కానీ ఏదైనా ఉంటుంది కదా, దాని మీద ఆ పుస్తకాన్ని పెట్టి అక్కడ తాగడానికి ఒక గ్లాస్ వాటర్ కూడా పెట్టండి నైట్ టైం. మళ్ళీ అమ్మ లేచినప్పుడు దాహం వేసినప్పుడు తాగడానికి కావాలి కదా. అట్లా మనం ఇదంతా కూడా శ్రీ విద్య ఉపాసన కిందకి వస్తుందన్నమాట. కాబట్టి నేను నైట్ పడుకోబెడతాను, నేను ప్రతిరోజు పడుకోబెడతాను నేను అమ్మవారి విగ్రహము. నాకెందుకు మళ్ళీ విఘ్నేశ్వరుని కూడా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ పక్కనే బిడ్డ కదా తను, కాబట్టి వాళ్ళిద్దరిని అక్కడ పడుకోబెడతాను అనమాట. శివయ్య అలా చూస్తూ ఉంటారు. అట్లా మా పాప నవ్వుతూ ఉంటుంది, ఏంటి ఈరోజు తొందరగా పడుకోబెట్టి. ఒక్కొక్క రోజు నేను మర్చిపోతాను పడుకోబెట్టడము. ఆ రోజు నాకు మీరు నమ్మరు, నిద్ర పట్టదనమాట. ఆ రోజు చాలాసేపటికి అది నాకు ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా మనము, పడుకోబెట్టడం మర్చిపోయిన రోజు నిజంగా చాలాసార్లు గమనించాను, నిద్ర పట్టదు. మళ్ళీ పొద్దున లేసి చూస్తే అయ్యో వీళ్ళని పడుకోబెట్టలేదు కదా నేను, అందుకే నాకు నిద్ర పట్టలేదు అని అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాను, కాసేపు పొద్దున పూట అయినా పర్వాలేదు, మనం ఒక్కొక్కసారి పడుకుంటాం కదా నిద్ర పట్టకపోతే, అట్లా వాళ్ళని మళ్ళీ అప్పుడు పడుకోబెడతాం. ఆయన అందరు నవ్వుతుంటారంట, ఈ టైంలో పడుకోబెట్టావా నువ్వు అమ్మవారిని అని చెప్పేసి. అట్లా మనము అంతగా వాళ్ళతో ఉండిపోవాలి ఇంకంతే. మనకు వాళ్ళు అమ్మ తప్ప ఇంక వేరే ప్రపంచమే లేదు అన్నంతగా మనము రమించిపోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, చైతన్యవంతమైన జ్ఞానము, మోహము లేనటువంటి వైరాగ్యము. మోహం అంటే మనది కాని దాన్ని మంది అనుకుంటుంటాము. అది ఆస్తి అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఎవరి మీదో ప్రేమలు పెంచేసుకుంటూ ఉంటాం మనము. అదంతా అసహజమైన ప్రక్రియ. అమ్మని పట్టుకుంటే అమ్మ ఏం చేస్తుంది, ఆ బంధాలన్నీ మెల్లగా కట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. మనకు ఆ దుఃఖాలు అనేవి లేకుండా చేస్తుంది. కొంతమంది ఫ్రెండ్సే ఉంటారు, మీరు వాల్యూ ఇస్తుంటారు, అవతల వాళ్ళు మీరు అనుకున్నంతగా వాల్యూ ఇవ్వరు. మీరు ఎన్నోసార్లు ఫోన్ చేసినా వాళ్ళు, మీరు 10 సార్లు చేస్తే వాళ్ళు ఒకసారి కూడా చెయ్యరు. సో అటువంటి బంధాలన్నీ అవసరం లేదు తల్లి నీకు అని చెప్పి ఒక్కొక్కటి తీసేస్తూ వస్తుంది అనమాట. అవి ఆధ్యాత్మికతకు అవసరమైతే ఉంచుతుంది, లేదు అంటే బలవంతంగా అయినా నీ దగ్గర నుంచి పక్కకు లాగేస్తుంది అనమాట. కాబట్టి అమ్మని ఈ రోజు నుంచి మనం ఇక్కడ 5 మంది ఉన్నాం నాతో పాటు కలిసి మనం పట్టుకున్నాము అంటే మన జీవితాలు తరించిపోతాయి. మెల్లమెల్లగా మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనమాట. కాబట్టి మన 5 మందే చాలు, ఇంకెవరు రాకపోయినా పర్వాలేదు. మనం ఒక ప్రామిస్ లాగా తీసుకుందాం, అమ్మ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వంటే ఏమో నేను అర్థం చేసుకుంటాను, నీతో నేను రమిస్తాను, నీతో నేను గడుపుతాను అని అనుకోండి. సో ఒంటరిగా టైం దొరికిందంటే మాత్రం అమ్మతో గడపడం ప్రారంభించండి. అది ఎలా గడుపుతారనేది మీ ఇష్టం. ఎవరి అమ్మతో వాళ్ళు మన అమ్మ దగ్గర మనం ఎలా గడుపుతాం చెప్పండి. మనందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, పుట్టింటికి వెళ్ళామనుకో, అమ్మ దగ్గర ఒంటరిగా ప్రశాంతంగా మనం కబుర్లు చెప్తూ గడుపుతామా? అట్లా ఈ భాస్కర్ రాయలు వారు ఉన్నారు కదా, సౌభాగ్య భాస్కరం అనే పుస్తకం, నేను ఫోటో పెడదామని మర్చిపోతున్నాను. ఆ ఫోటోని చూసినా కూడా మంచిదనమాట. మీకు పెడతాను, మీకు నలుగురికి పర్సనల్గా పెడతాను. అది యాక్చువల్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అనమాట. ఆ పుస్తకాన్ని కూడా పైన పట్టు వస్త్రం వేసేసి మూసి పెట్టేసి ప్రార్థించుకోమని చెప్తారనమాట గురువులు. కాబట్టి మీకు నలుగురికి పర్సనల్గా పంపిస్తాను. సో దాన్ని మొక్కోండి. సో కాబట్టి మనం అనుకోవాలి, అమ్మ నువ్వంటే ఏమో నాకు అర్థం చేయించు, నువ్వంటే ఏమో నాకు తెలుపు, నిన్ను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, నేను నీ దగ్గరికి వచ్చేసాను, ఇంకా నాకు దుఃఖాలు లేకుండా చెయ్యి, నా సంసారాన్ని నువ్వు చూసుకో. అంతే కదా, మనం అమ్మ దగ్గరికి వచ్చామంటే అమ్మ పని ఏంటి, అమ్మ మన సంసారాన్ని చక్కగా చూసుకుంటే అప్పుడు మనం చక్కగా అమ్మ దగ్గర స్పెండ్ చేయగలుగుతాము. అట్లా మనము ప్రార్థన చేసుకుందాము. కాబట్టి చైతన్యవంతమైన జ్ఞానము,
మోహము లేనటువంటి వైరాగ్యం, ఈ రెండు కలిపిందే అమ్మ అని చెప్పారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇది గురుకర్ణమయ్య గారు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ, అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తాను తర్వాత క్లాస్లో. సో కాబట్టి మనం సామవేదం గారి శ్రీ లలితా విద్య అనే పుస్తకంలో నుంచి చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇవి కూడా మధ్య మధ్యలో గురుకర్ణమయ్య గారు చెప్పినటువంటివి కూడా మధ్య మధ్యలో మీకు ప్రాక్టికల్గా ఉన్నాయి, అవన్నీ కొన్ని అవి చెప్తున్నాం. కాబట్టి శ్రీ విద్యను పట్టుకుంటే ఏమవుతుంది, మనకు మోహం పోతుంది, ప్రజెంట్లోనే జీవిస్తాము. ప్రజెంట్లో జీవించినప్పుడు ఏమవుతుంది, మనం ప్రొడక్టివ్గా తయారవుతాము, అంతే కదా. మనం ఎక్కడో ఏదో ఆలోచించుకుంటూ ఏదో స్పెండ్ చేసేస్తూ టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాం అనుకో, మనలో ఏ ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాబట్టి మనలో అమ్మని నిజంగా పట్టుకుంటే ప్రేమతో మనలో ఇంప్రూవ్మెంట్ ప్రారంభం అవుతుంది అనమాట. కాబట్టి ఇదంతా చాలా ప్రాక్టికల్గా జరిగే పని. కాబట్టి నెక్స్ట్ వీక్ వరకు ఏం చేస్తారు అంటే, ఈ వసని వాగ్దేవతల నామాలు ఇచ్చాం కదా, అవన్నీ కూడా లలితా సహస్రనామం చదివే ముందు అనుకోండి. మణిద్వీప నివాసంలో మనం చెప్పాం కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఎలా వచ్చారు, ఎలా విన్నారు, వసని వాగ్దేవతలు ఎలా గానం చేశారు, అదంతా మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేసుకున్నాకనే లలితా సహస్రనామం చదవండి. అప్పుడు టైం పడుతుంది కదా, అందుకే టైం పట్టాలి అని చెప్తున్నాం అనమాట. కానీ తెలియదు కదా, ఎలా టైం పట్టాలో తెలియనప్పుడు ఏమవుతుంది, మామూలుగా చదివేస్తాం. కాబట్టి ఇవన్నీ కాకపోతే బయట అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఇలా చేస్తున్నాము అని. ఎవరికి అవసరమో వాళ్ళు వస్తారు, అప్పుడు మనం చెప్దాం. మీరు నలుగురు కూడా చెప్పే వాళ్ళలాగా తయారవ్వాలి. కొన్ని నెలలకో సంవత్సరాలకో మీ ఇష్టం అనేది పెట్టుకోండి. అంటే మేము చాలా పెద్దగా చెప్పాలని కాదు, కనీసం క్లాస్లో మన నలుగురు ఎదురుగా, మన 5 మంది ఎదురుగా మీరు నోరు విప్పి ఏదైనా కొంచెం మాట్లాడగలగాలన్నమాట. కాబట్టి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎవరైనా మాట్లాడతారా? రాధిక, హైదరాబాద్ అనంతపూర్ రాధిక మాట్లాడమ్మా. ఏదో ఒకటి నువ్వు ఈరోజు క్లాస్లో అర్థం చేసుకున్న విషయం ఒక్క వాక్యం మాట్లాడు చాలు. నమస్తే అక్క. చెప్పమ్మా. లలిత పారాయణం అంటే ఏదో సాదాసీద విషయం అనుకున్నాక, కానీ ఇది విన్నాక అసలు అది అవును ఎంత గొప్పది అనేది అర్థమైపోతుంది. అదే చెప్తున్నా కదా, నాకు పిచ్చి అనమాట. ఎంత పిచ్చి అంటే నాకు ఒకసారి హెల్త్ కూడా పాడైంది చాలా. అంటే ఒక సరైన గురువు దగ్గర నేర్చుకోకపోతే ఒక్కొక్కసారి హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అవి ఎనర్జీస్ కదా, అవి చాలా విజృంభించేస్తాయి శక్తులన్నీ మన లోపల. కాబట్టి నేను మీకు ప్రశాంతంగా ఉండే రీతిలోనే చెప్తున్నాను, మీకు ఎలా చేయాలి, ఏది ఎలా చేయాలో చెప్తున్నాను. కాబట్టి మీకు ఏమీ అవ్వదు. నాకు అప్పుడు గురువు గారు లేరనమాట. గురువు లేనప్పుడు నేను చాలా కింద మింద అయిపోయాను అనమాట. అట్లా కూడా అవుతుంది, కానీ నేను భయపడలేదు, బయటపడిపోయాను. తెలియదు అక్క, ఈ మధ్య దాదాపు 1 నెల నుంచి ప్రతిరోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అక్క. చాలా మంచిది. అంటే మన హృదయము మెత్తగా పడుతుంది అని అర్థం. కరుణ కలుగుతా ఉంది మీ లోపల. ఖచ్చితంగా వచ్చేస్తున్నా, అయిపోయేలాగా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా మంచి విషయం, చాలా మంచిది. వింటున్నారు కదా మిగతా ముగ్గురు, అట్లా జరగాలన్నమాట. వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. నాకైతే ఎలా వస్తుందంటే వెక్కి వెక్కి ఏడ్చేలాగా అయిపోతాం అనమాట మనము అమ్మ దగ్గర. ఎవరు లేనప్పుడు అలా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, తప్పేం లేదు. సో ఇప్పుడు అర్థమైంది కదా. అందుకే ఉపోద్ఘాతం చాలా టైం పడుతుంది, ఇంకా 2 క్లాసులు కూడా పడుతుంది మనకి. ఇంట్రడక్షన్ పట్టినా పర్వాలేదు. మనకి ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇవి అనేది అర్థమైంది కదా కదమ్మా రాధిక? అవునక్క. సో ఇప్పుడు మీరు అలా పారాయణం చేయండి, వసని వాగ్దేవతల పేర్లు అనుకుంటూ మణిద్వీపంలో కూర్చున్నాను అనుకొని అదంతా మెడిటేషన్ చేసుకోండి కాసేపు, చేసుకుని అప్పుడు మొదలు పెట్టండి. నువ్వే వసని వాగ్దేవతవేమో అనుకోవాలా, ఎవరు పాడుతున్నామో వాళ్ళందరం వసని వాగ్దేవతలే. నేను అమ్మవారి కోసం పాడుతున్నాను, అమ్మ నాకు ఆజ్ఞ ఇచ్చింది ఈ రోజుకి అనుకోవాలన్నమాట. సరేనా? ఓకే అమ్మా. ఇంకెవరు? సుధా మాట్లాడమ్మా. ఏమ్మా ఫస్ట్ క్లాస్ నేను పెట్టాను కదా, ఆడియో పెట్టాను కదా మీకు. అవునమ్మా, పెట్టారమ్మా, వినండి. ఎందుకంటే ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునవునమ్మా. ఓకేనా? అదొక విషయం ఈ రోజుల్లో నేను నేర్చుకుంటే ఏంటంటే, మనం అమ్మవారి గురించి చెప్తుంటే అమ్మ కూడా సంతోషిస్తుంది. అవును, అమ్మ కూడా నా గురించి ఇంత బాగా చెప్తున్నారు అని అమ్మకు చాలా ఇష్టమైన విషయము ఒకటి. అవునవును, ఇక్కడ కూడా చెప్పుకున్నాం కదా మనం, ఆ విషయం చెప్పుకున్నాం కదా.
అదే అదే అమ్మా. అవును అవును. మీరు ఇంకా ఎంఏ సంస్కృత్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు అదే ఇంకా అదే బాగా ఉపాసన చేయండి. అంతే. ఓకే. సరే అమ్మా. ఆ, హైదరాబాద్ రాధిక మాట్లాడమా. హలో. చెప్పమ్మా. అమ్మా. విన్నావా క్లాస్? క్లాస్ బాగా విన్నావా? వింటున్నానమ్మా. వింటున్నా కొద్దీ చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది వినాలని. లలిత పారాయణం మొదలు పెడతారా మెల్లగా? పెట్టానమ్మా, పెట్టాను. చేయండి చేయండి, లైఫే చేంజ్ అవుతుంది. మన వల్ల మన పిల్లల లైఫ్ చేంజ్ అవుతుంది. ఈరోజు చూడండి, అది ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కదా, అక్కడ వాళ్ళు ఎవరు సేవ్ చేయబడ్డారు అంటే ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళు సేవ్ చేయబడ్డారు వాళ్ళు కదా. ఆమె బాగా బుక్ కూడా దొరికింది, పాలకుండా దొరికింది. అవును అవును, నేను కూడా చూసాను అది. అవును చూసాను. అవును. సో ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మనం నమ్మాలి, మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. కూడా బుక్ మాత్రం కాలకుండా ఉంది. అవును అవును. వేరే మతాల వాళ్ళందరూ కూడా వాళ్ళ మతాన్ని బాగా వ్యాప్తి చేస్తారు, వాళ్ళకి ఇష్టము అన్ని స్ప్రెడ్ చేయడము. మనమేమో ఏం చేయకుండా ఉంటున్నాం అనమాట. కాబట్టి మనం ముందు తెలుసుకొని మనం నలుగురికి చెప్తా ఉండాలి. మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళందరూ చేసే పని నేను చెప్తున్నా కదా, ఎంత బాగా చెప్తారో వాళ్ళు. వాళ్ళకున్నది ఒకే బైబిల్, ఒక పుస్తకాన్నే అంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి చాలా విషయాలు చెప్తారు వాళ్ళు. మనము ఒక్కదాన్ని పట్టుకుందాం, ఒక లలిత పట్టుకోండి, మిమ్మల్ని మనము అందరం కలిసి తయారవుదాము. మీకు చెప్పడం వల్ల నాకు కూడా ఇంకా మంచిది అవుతుంది కదా, నాకు రివిజన్ అవుతుంది అనమాట. సో వారమంతా ప్రిపేర్ అయ్యి వస్తాను మా లలితా సహస్రనామం క్లాస్ తీసుకోవడానికి. మాత్రము గురువారం క్లాస్ కంటే నేను ప్రిపేర్ అవ్వకుండా చెప్పేస్తాను, అది ఏమంత మామూలు విషయాలే కాబట్టి. ఇది మాత్రం నాకు ఒక భయం అనేది ఉంటుందన్నమాట, అమ్మో ఏం చెప్తాను నేను అనేసి. కాబట్టి వారమంతా ప్రేయర్ చేసుకుంటా అమ్మని సాధన చేసుకుంటా వస్తేనే ఆ మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలుగుతాం అనమాట. అందరూ వింటారు కదా, రేపు పొద్దున వాళ్ళకు కూడా మంచిది అవుతుంది. ఓకే ఓకే. సో మెల్లగా స్టార్ట్ చేయండి, వినడం స్టార్ట్ చేయండి ఫస్ట్, తర్వాత పాడటం వస్తుంది. బుక్ లేకపోతే బుక్ కొనుక్కొచ్చుకోండి ముందు, లేదంటే పీడిఎఫ్ దొరుకుతుంది, అదైనా పెట్టుకోండి. వింటున్నానమ్మా, నేను యూట్యూబ్ లో కానీ చూసుకొని వింటున్నా. మీరు పాటలు కూడా ఉంది కదా, అది కూడా చూస్తా. అది కూడా 30 minutes ఉంది, ఏది నచ్చితే అది వినండి. ఓకేనా? ఓకే అమ్మా. సరే, ధనలక్ష్మి మాట్లాడమ్మా. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అసలు వస్తానా లేదా అనుకున్నా మేడం. నేను చూసా, అప్పుడే అన్నా రాధిక దగ్గర, ధనలక్ష్మి రూప వస్తుంది అనుకున్నా, రూప రాలేదు చూడండి. అసలుకి 5 అమ్మా. అమ్మ అదే అన్నాను కదా, నాకు ఆటంకాలు వస్తుంది చాలా అని. ఏంటమ్మా? ఆటంకం చాలా వస్తుందని చెప్పేసి. అవును, ఫస్ట్ లో ఆటంకాలు కలగజేస్తుంది అమ్మ, ఆటంకాలు కలగజేస్తుంది. మనల్ని టెస్ట్ చేయడానికి ఆటంకాలు వస్తాయి. నెక్స్ట్ వీక్ ఇట్లా అవుతుంది అమ్మా అని అనుకున్నా, కానీ అయిపోయిందమ్మా నిన్నటికి. నాకు అదే అనుకున్నా, అమ్మని ఇంకా దయ్యా అని. ఎవరైనా పీరియడ్స్ ఉన్నా కూడా మీరు వీడియో కాదు కాబట్టి వినొచ్చు, ఏం పర్వాలేదు. మీరు మామూలు హాల్లో కూర్చొని వినండి, వినడానికి ఏం పర్వాలేదు. వినడానికి పూజ, ఇది మనం అందుకే సహస్రనామాలు చాంటింగ్ చేయడం లేదు కదా మనము. అందుకే నేను చాంటింగ్ చేసేది అర్ధగంట పడుతుంది, వద్దులే అర్థం ముందు బాగా తెలుసుకుందామని నేను ఎందుకో అలా స్ఫురించింది అనమాట, అలా చేస్తున్నాను. సో పారాయణం కాదు కాబట్టి మనం వినొచ్చు, క్లాస్ వినడానికి మీకు పీరియడ్స్ అట్లా ఉన్నా కూడా పర్వాలేదు, అట్లా ఏం పర్వాలేదు. స్నానం చేసి వచ్చేయండి. మీకు నచ్చిందా మరి? అర్థమైందా? డీప్ గా ఉందా? ఏమన్నా ఇబ్బందిగా ఉందా? లేదమ్మా, మంచిగా అనిపిస్తుంది. నేను ఎక్కడైనా డీప్ గా ఉన్నా కట్ చేస్తాను అనమాట, అవన్నీ చెప్పట్లేదు. ఓకే ఓకే. ఎంతవరకు ఏమ్మా? మంచిగా అనిపిస్తుంది అమ్మా. ఇంట్రెస్ట్ వచ్చిందా లలిత సహస్రనామం మీద? ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో రోజు దేవతలే పాడుకుంటున్నప్పుడు మనం ఎందుకు పాడుకోకూడదు కదా?
కదా అందరూ దేవతలే పాడుకుంటున్నాము అని అంటున్నారు. పౌర్ణమి రోజు ముఖ్యంగా వెన్నెల పారాయణం అలవాటు చేసుకోండి. ఓకే. చాలా బాగుంటుంది, అది ఇంకా బాగుంటుంది. మేము అప్పుడు ఒకసారి ఆన్లైన్లో కూడా చేసినట్టున్నాం, ఒక్కసారి చేసాం అంతే, చాలా బాగుంది. అవును కదా, చేసాము. నైట్ 2 అయింది ఆ రోజు నాకు. మీరందరూ 3 సార్లు చేసి వెళ్ళిపోయారు, నేను మొత్తం 9 సార్లు చేయడానికి అలా కూర్చున్నా. నైట్ 2 అయింది. కాకపోతే ఆ రోజు లక్కీగా మా ఇంట్లో ఎవరు లేరు అనమాట. అట్లా అమ్మ అన్ని అరేంజ్ చేస్తుంది మనకి. ఏదైనా ఇంపార్టెంట్ ఉన్న క్లాస్ ఉన్న రోజు మా ఇంట్లో ఎవరు ఉండరు ఆ రోజు. అది. సో ఒక్కరే ఉన్నారంటే ఇప్పటి నుంచి ఏం చేస్తారు, మీ అమ్మతో కబుర్లు చెప్పండి, అదే సాధన. ఓకేనా? ఎవరికో ఫోన్ చేయడం కాకుండా అమ్మకు ఫోన్ చేయండి, సరేనా? అది మీ మీ రహస్యం అనమాట, మీకు అమ్మకు మధ్య ఉండే రహస్యాలు అవన్నీ, సరేనా? సరే, థ్యాంక్ యూ అమ్మా ధనలక్ష్మి. కంటిన్యూ అవ్వండి మంచిగా, సరేనా? ఓకే అమ్మా, చాలా టైం అయింది. ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటుంది టైం, కాబట్టి ముందే పనులన్నీ చక్కబెట్టుకొని రండి. అందరు కూడా ఆడవాళ్ళం కాబట్టి అన్ని పనులు ముందే అన్ని చక్కబెట్టేసుకొని రండి. కొంచెం అటు ఇటు అయినా మన ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అంటే లాస్ట్లో మీరు అందరు మాట్లాడితే బాగుంటుందని నాకు అనమాట. అందుకని మీ వింటే నేను ఇంకా నెక్స్ట్ క్లాస్కి ఎలా సన్నద్ధం కావాలో తెలుస్తుంది కదా, అందుకని. సరేనా? ఇవన్నీ అప్లోడ్ చేస్తా అన్నారు వాళ్ళు, మెల్లగా చేస్తారు. కాబట్టి క్లాస్కి ఎప్పుడైనా మిస్ అయినప్పుడు, కాకపోతే క్లాస్లో ఉండే అనుభూతి వేరు కదా, డైరెక్ట్గా వినడం వేరు, మీరు మాట్లాడచ్చు, అదంతా ఉంటుంది. కాబట్టి క్లాస్కి రావడానికే ప్రయత్నం చేయండి, ఓకేనా అందరికీ? సో సర్వం శ్రీ లలితాదేవి సమర్పణమస్తు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీమాత్రే నమః. ఓకేనా? ఓకే.